గ్రోయింగ్ ఛార్జెస్ అంటే ఏమిటి? జీసీ గ్రోయింగ్ ఛార్జెస్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఒక బ్యాచ్ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది చాలాసార్లు గ్రోయింగ్ ఛార్జెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు జీసీ గురించి సింపుల్గా తెలుగులో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫార్మ్ ఛానల్. ఈరోజు చాలామంది ఫార్మర్స్కి కన్ఫ్యూజ్ ఉండే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే జీసీ గ్రోయింగ్ ఛార్జెస్. కొత్తగా ఈసీ ఫామ్ లేదా కాంట్రాక్ట్ ఫార్మింగ్లో వచ్చేవారికి ఈ విషయం గురించి పూర్తిగా క్లారిటీ అనేది ఉండాలి. ఎందుకంటే ఇన్కమ్ క్యాల్కులేషన్లో ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. జీసీ గ్రోయింగ్ ఛార్జెస్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక కంపెనీ మన యొక్క షెడ్లో పిల్లలను పెట్టి గ్రో చేయిస్తుంది, అంటే పెంచిస్తుంది. మనం షెడ్ ప్రొవైడ్ చేస్తాం, లేబర్ అరేంజ్ చేస్తాం, కరెంట్ బిల్ మనమే కడతాం, వాటరు మేనేజ్మెంటు, లిటర్ మేనేజ్మెంట్, మెడికేషన్ సపోర్ట్ కొంతవరకు, బర్డ్స్ యొక్క కేరు ఇవన్నీ చూసుకుంటాం. ఆ బర్డ్స్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత కంపెనీ మనకు గ్రోయింగ్ ఛార్జెస్ అనేది పే చేస్తుంది. దానినే జీసీ గ్రోయింగ్ ఛార్జెస్ అని అంటాము. ఓకే, ఈ జీసీ గ్రోయింగ్ ఛార్జెస్ను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ గ్రోయింగ్ ఛార్జెస్ అనేది ఫిక్స్ అమౌంట్ అయితే కాదు, చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా ఎఫ్సిఆర్, మోర్టాలిటీ, బాడీ వెయిట్, లివబిలిటీ, ఫీడ్ కన్వర్షన్, ఫామ్ మేనేజ్మెంట్, మెడికేషన్ యూజు, మార్కెట్ యొక్క కండిషన్ ఇవన్నీ కంపేర్ చేసి కంపెనీ ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తుంది. వీటిలో మెయిన్గా ఎఫ్సిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎఫ్సిఆర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో తెలుసుకుందాం. ఎఫ్సిఆర్ అంటే ఏదో కాదండి. ఎఫ్సిఆర్ అంటే ఒక బర్డ్ 1 కేజీ పెరగడానికి ఎంత ఫీడ్ తింటుంది అని చెప్పేదాన్ని ఎఫ్సిఆర్ అంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎగ్జాంపుల్కి ఎఫ్సిఆర్ అనేది 1.60 ఉందనుకోండి. ఆ బర్డ్స్ అనేది 1 కేజీ వెయిట్కి గాను 1.6 కేజీ ఫీడ్ తిన్నట్టు. ఎఫ్సిఆర్ తక్కువ ఉంటే కంపెనీ హ్యాపీగా ఉంటుంది, ఫార్మర్కు బోనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫార్మర్స్కి గ్రోయింగ్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. అదే కానీ ఎఫ్సిఆర్ ఎక్కువ అయినట్లయితే కనుక ఫీడ్ వేస్టేజు, ప్రాఫిట్స్ అనేది పూర్తిగా తగ్గుతాయి. ఈ విధంగా జరుగుతాయి. నెక్స్ట్ మోర్టాలిటీ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? మోర్టాలిటీ పర్సెంటేజ్ అంటే ఈ మోర్టాలిటీ అనేది ఏంటప్ప అంటే మోర్టాలిటీ అనేది బర్డ్స్ యొక్క డెత్ పర్సెంటేజ్ను చూపిస్తుంది. ఎగ్జాంపుల్కి 10,000 బర్డ్స్లో 200 బర్డ్స్ మార్టాలిటీ అయిపోతే 2%గా ఉంటుంది. అదే కనుక మార్టాలిటీ ఎక్కువైతే కంపెనీ లాస్ అయిపోతుంది, ఫార్మర్ యొక్క పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది, గ్రోయింగ్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి. అందుకే టెంపరేచర్ కంట్రోల్, వాటర్ మేనేజ్మెంట్, మెడికేషన్ యొక్క టైమింగు, ప్రాపర్ వెంటిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ బాడీ వెయిట్ యొక్క ఇంపార్టెంట్. బర్డ్స్ మార్కెట్కి వెళ్ళే సమయానికి స్టాండర్డ్ వెయిట్ అనేది రావాలి. ఎగ్జాంపుల్కి 35 డేస్కి 2.5 to 3 కేజీ టార్గెట్ అనేది ఉంటే ఆ ఫామ్ యొక్క బర్డ్స్ అనేది ఈ స్టాండర్డ్ వెయిట్ కన్నా తక్కువ ఉంటే గ్రోయింగ్ ఛార్జెస్ మీద ఎఫెక్ట్ పడతాయి, తగ్గుతాయి. బెటర్ బాడీ వెయిట్ ఉంటే బెటర్ పర్ఫార్మెన్స్, గుడ్ ఇన్కమ్, నెక్స్ట్ బ్యాచ్కి బాగా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనేది. ఫార్మర్ మిస్టేక్ వల్ల గ్రోయింగ్ ఛార్జెస్ అని ఎలా తగ్గుతాయి, ఇదందరూ తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది ఫార్మర్స్ తెలియకుండానే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఓవర్ క్రౌడింగ్, హాట్ టెంపరేచర్ కంట్రోల్ చేయకపోవడం, డర్టీ వాటర్, పూర్ వెంటిలేషన్, షెడ్లో ఫీడ్ వేస్టేజ్, స్ట్రెస్ అనేది క్రియేట్ అవ్వడం, ఇవన్నీ డైరెక్ట్గా బర్డ్స్ యొక్క గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు గుడ్ ఫామ్ మేనేజ్మెంట్ యొక్క టిప్స్ అనేది చెప్తాను, వినండి. ఇందులో ఫస్ట్ పాయింట్ కూల్ అండ్ క్లీన్ వాటర్. సమ్మర్లో పౌల్ట్రీ ఫామ్లో బర్డ్స్ అనేది వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం కూల్ అండ్ క్లీన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండవ పాయింట్ ప్రాపర్ వెంటిలేషన్. ఆ షెడ్లో ఫ్రెష్ ఎయిర్ అనేది లేకపోతే బర్డ్స్ అనేది స్ట్రెస్కి గురవుతాయి. ఇక థర్డ్ పాయింట్ ఫీడ్ టైమింగ్. ఫీడ్ టైమింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది బెస్ట్ టైమింగ్ అండి. ఫోర్త్ పాయింట్ స్టాకింగ్ డెన్సిటీ. ఓవర్ క్రౌడింగ్ అనే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ అబ్జర్వేషన్. బర్డ్స్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఇదివరకు బాగుంది. జీసీలో ప్రాఫిట్స్ను ఎలా పెంచాలి? ప్రాఫిట్స్ రావాలంటే మొదటిగా మోర్టాలిటీ తగ్గాలి, ఎఫ్సిఆర్ ఇంప్రూవ్ కావాలి, బాడీ వెయిట్ను మెయింటైన్ చేయాలి, డిసీజ్ కంట్రోల్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే బర్డ్స్ కంఫర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్మర్ ప్రాఫిట్ 100%.
ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. కొన్ని బ్యాచ్ సూపర్గా వస్తాయి, కొన్ని బ్యాచ్ యావరేజ్గా ఉంటాయి. మార్కెట్ కండిషన్స్, డిసీజు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కానీ కన్సిస్టెన్సీ మేనేజ్మెంట్ ఉన్న ఫార్మర్ డెఫినెట్లీ ఫ్యూచర్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఇక నేను కొత్త వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఫామ్ మేనేజ్మెంట్ అంటే ఈజీ ఫామ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అయితే కాదు. ప్రతిరోజు హార్డ్ వర్క్, అబ్జర్వేషన్, పేషెన్సీ అనేది చాలా అవసరం. కానీ డెడికేషన్తో చేస్తే పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది ఒక సైడ్ ఇన్కమ్ ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో జీసీ పేమెంట్ స్లిప్ అలాగే ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. థ్యాంక్ యూ.